గ్రామస్తులు తనను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కృషి చేస్తానని మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కొత్తలాబాద్ గ్రామ వారసు సర్పంచ్ అభ్యర్థి మాలరాజు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14 జరగనున్న 2వ విడత ఎన్నికల సందర్భంగా గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రహదారుల, డ్రైనేజీల నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణం, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టి పరిశుభ్రమైన తాగునీరు అందిస్తానని ఆయన తెలిపారు. కోయిలకొండ, కొత్తలాబాద్కు బస్సు సౌకర్యం కల్పించడానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక కృషి చేపడతానని, తక్షణ వైద్య సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా అంబులెన్స్ ఏర్పాటు కృషి చేస్తానని అన్నారు. అందుకుగాను ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బారాస మాజీ ఎంపీటీసీ దాయిపల్లి రాజిరెడ్డి, శాసని రాజవర్ధన్ రెడ్డి, శాసని భూపాల్ రెడ్డి, బంటు గోపాల్, బూత్కూరు అంజలయ్య, మాల వెంకటయ్య, మాలకృష్ణ, మాల ప్రశాంత్, బి మాధవులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజు, కొత్తలాబాద్ గ్రామం, కోయిల్కొండ మండల్, మహబూబ్నగర్ జిల్లా. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎస్ రాజేందర్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని. మా గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఒక పేద రైతు బిడ్డగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ తెలియజేయనది, మీ పేద రైతు బిడ్డను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మొట్టమొదటిసారిగా నేను చేసే పనులు, కొత్తగా పింఛను, అర్హులైన వృద్ధులకు పింఛను అందిస్తాను. నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులకు ఇంటి వరకు వెళ్లి పింఛను అందించే బాధ్యత తీసుకుంటాను. యువతకు ప్రత్యేక శ్రద్ధ
వహిస్తాను. విద్యా వైద్య రంగంలోనూ నా వంతు సాయంగా నేను కృషి చేస్తాను. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో వీధి లైట్లు కానీ డ్రైనేజీలు కానీ పరిశుభ్రంగా ఉంచుతాను. అలాగే వాటర్ సమస్య పూర్తిగా వాటర్ సమస్య లేకుండా చేస్తాను. దీనికి మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుంటాను. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలను ప్రతి ఒక్క అర్హుడికి అందేలా కృషి చేస్తాను. మా గ్రామం నుంచి కోయిల్కొండ టు కొత్లాబాద్ వెళ్ళడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించడానికి బస్సు సౌకర్యాన్ని కూడా అందేలా నా వంతు కృషి చేస్తాను. గతంలో మన హాస్పిటల్కు అంబులెన్స్ సౌకర్యాన్ని కొత్తలాబాద్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంజూరైనటువంటి అంబులెన్స్ని మన గ్రామానికి ఇవ్వకుండా వేరే గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. దానిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి మన గ్రామానికి మళ్ళీ కొత్తగా అంబులెన్స్ తేవడానికి ప్రభుత్వాధికారులతో మాట్లాడి కృషి చేస్తాను. వర్షాకాల సీజన్లో ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా ఎలాంటి కలుపు మొక్కల నుంచి డెంగ్యూ కలరా వ్యాధులను రాకుండా ఫస్ట్ ముఖ్యంగా వైద్యం మీద శ్రద్ధ చూపించి ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తాను. ప్రతి ఇంటికి వచ్చినటువంటి నీళ్లను వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ శుభ్రపరిచి మళ్ళా మీకు అందరికీ ఇంటింటికి మంచి నీటిని అందిస్తాను. విద్యుత్ అంతరాయాలు కలిగినా ఎంబడి స్పందించి వీధి లైట్లు కానీ కరెంటు పోల్లు కానీ వైర్లు కానీ అందించి చీకటిని తరిమి కొడతాను. నేను ఇచ్చినటువంటి ఈ సమస్యలపైన గత కొన్ని సంవత్సరాలుగా మూతబడిన గ్రంథాలయాన్ని పునరుద్ధరిస్తాను. దాన్ని యువతకు లైబ్రరీగా రకరకాలుగా అందుబాటులో ఉంచుతాను. మా పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించి చూపిస్తాను. ఎల్లవేళలా మీ అందుబాటులో నేను ఉంటాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా 10 నిమిషాల్లో మీ గడప ముందు ఉంటాను. నేను గెలిచిన